నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. కేరళను తాకిన 2 రోజుల్లోనే ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో పూర్తిగా, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్ 5న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. గతేడాది బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను కారణంగా 8 రోజులు ముందుగా కేరళను తాకాయి. అంతే వేగంగా సాధారణం కంటే 3 రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈసారి మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, ఇతర పరిస్థితులు అనుకూలించడంతో 10 రోజులు ముందుగానే రాష్ట్రానికి వచ్చాయి. జూన్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 4 రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సముద్రం అలజడిగా మారినందున ఈ నెల 30 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.